తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికాను తాకిన హైడ్రా కూల్చివేతల వివాదం. ట్రాఫిక్ నియంత్రణలో చైనా హైటెక్ అడుగు. డ్రోన్లతో పర్యవేక్షణ. అరుణాచల్లో అగ్ని ప్రమాదం. ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో మంటలు అదుపు. బర్త్ సర్టిఫికేట్ కు 2000 లంచం. పంచాయతీ సచివ్ బండారం బహిర్గతం. విధుల్లో ఐటమ్ సాంగ్ డాన్సులు. రాజమండ్రి ఆసుపత్రిలో 2 నర్సులు సస్పెండ్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్షాప్ ప్రారంభం. అసెంబ్లీ వ్యూహాలపై చర్చ. కువైట్లో చిక్కుకున్న పిఠాపురం మహిళ ఆవేదన. స్వదేశానికి రప్పించాలంటూ వేడుకోలు. కూకట్పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువు ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి. సిఐఎస్ఎఫ్ కు 57వ రైజింగ్ డే. దేశ భద్రతలో కీలక పాత్రకు నివాళులు. ఎల్పీజీ కొరతపై కేంద్రం చర్యలు. సరఫరా సమీక్షకు కమిటీ ఏర్పాటు. కొత్త గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం. భారత సైన్యానికి కొత్త దిశ. మిలిటరీ విజన్ డాక్యుమెంట్ విడుదల. హైదరాబాద్ గుండ్లపోచంపల్లిలో జరిగిన హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు అమెరికాలోనూ చర్చకు దారితీశాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మహిళా నేత తమ ఇంటిని అన్యాయంగా కూల్చేశారని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. తమ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ లేదని, ఎవరి స్థలాన్ని కూడా ఆక్రమించలేదని ఆమె తెలిపారు. అయినప్పటికీ సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి అధికారులు ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనను చూసి వృద్ధులైన తమ తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంలో చైనా మరో అడుగు ముందుకేసింది. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ కోసం అక్కడి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మెరుస్తున్న లైట్లతో కనిపించే ఈ డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ రహదారులపై ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తాయి. ట్రాఫిక్ జామ్లు, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించి పోలీసులకు వెంటనే సమాచారం అందిస్తాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణ మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతోంది. ఈ ఆధునిక సాంకేతికను చూసి చైనా ఇప్పటికే 2050లో జీవిస్తున్నట్టుగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి 6న పసిఘట్ ప్రాంతంలో ఎండలు, కొండ ప్రాంత పరిస్థితుల మధ్య భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఇండియన్ ఆర్మీ సైనికులు, స్థానిక గ్రామస్తులు కలిసి మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. అదే సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ హెలిబకెట్ సిస్టంతో పలుసార్లు తిరుగుతూ సుమారు 66,000 లీటర్ల నీటిని మంటలపై చల్లి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమకందు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాష్ట్ర బలగాలు వేగవంతమైన చర్యలను ప్రశంసించారు. ఈ సంఘటన విపత్తుల సమయంలో సైన్యం కీలక పాత్రను మరోసారి నిరూపించింది. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా లంచం తీసుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థనగర్ జిల్లాలో ఓ పంచాయతీ సచివ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 2000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సాధారణంగా ప్రభుత్వ సేవగా ఇవ్వాల్సిన ఈ పత్రం కోసం డబ్బు డిమాండ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లంచం లేకపోతే పనులు జరగవని కొందరు అధికారులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో డాన్సులు చేసిన 2 నర్సులపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా దినోత్సవానికి ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటెం సాంగ్ కు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విధి నిర్వహణ సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి డాన్సులు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరిలను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. అలాగే డాన్సులను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వర్క్షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే అసెంబ్లీ విప్ వివేకానంద హాజరయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు కూడా వర్క్షాప్ కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభలో ప్రస్తావించడం వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ప్రాణభయంతో ఉన్నట్లు వీడియోలో తెలిపింది. పిఠాపురంకు చెందిన దాకే కుమారి తనను భారత్కు రప్పించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో చుట్టుపక్కల ఉన్న ఉద్రిక్త పరిస్థితులను కూడా చూపించింది.
తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను ఆమె వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో పునరుద్ధరించిన నల్ల చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్రమ ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, నిర్మాణం వ్యర్థాల కారణంగా 16 ఎకరాలకు తగ్గిపోయిన ఈ చెరువును హైడ్రా చర్యలతో 30 ఎకరాలకు విస్తరించారు. చెరువులోకి వరద నీరు చేరేందుకు 8 ఇన్లెట్లు ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీరు చేరకుండా కాలువలను మళ్లించారు. జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు చెరువులో చిన్న దీవులు కూడా నిర్మించారు. చెరువుల పరిరక్షణ ద్వారా మహానగర సమస్యలను తగ్గించి హైదరాబాద్ను ఆదర్శ నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సిఐఎస్ఎఫ్ తన 57వ రైజింగ్ డేను మార్చి 10న ఘనంగా జరుపుకుంది. 1969లో కేవలం 2800 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ బలగం ప్రస్తుతం సుమారు 1.7 లక్షల మంది సిబ్బందితో దేశవ్యాప్తంగా 370కు పైగా కీలక ప్రాంతాలకు భద్రత కల్పిస్తోంది. విమానాశ్రయాలు, అణు విద్యుత్ కేంద్రాలు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేంద్రాలు వంటి అత్యంత సున్నితమైన ప్రదేశాలను సిఐఎస్ఎఫ్ రక్షిస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు నేతలు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఒడిశాలో జరిగిన పరేడ్లో ప్రత్యేక విన్యాసాలు నిర్వహించగా దేశ డ్రోన్ భద్రత బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించినట్లు అమిత్ షా తెలిపారు. దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఎల్పీజీ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ విషయంపై సమీక్షించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇదే సమయంలో వంట గ్యాస్ సరఫరా నిలకడగా ఉండేందుకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ను కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించారు. ముందుగా దేశీయ వినియోగదారుల అవసరాలను తీర్చడం, తర్వాత పరిశ్రమలకు సరఫరా చేయడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్కెట్లో భయంతో జరిగే భారీ కొనుగోళ్లను నివారించేందుకే ఈ నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణకు కొత్తగా నియమితులైన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి గవర్నర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ జితేందర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా గవర్నర్కు స్వాగతం పలికారు. రాష్ట్రానికి వచ్చిన కొత్త గవర్నర్కు అధికార యంత్రాంగం తరఫున మర్యాదపూర్వకంగా స్వాగతం తెలిపారు. భారత సాయుధ దళాల భవిష్యత్ వ్యూహాలు, ప్రాధాన్యతలపై రూపొందించిన మిలిటరీ విజన్ డాక్యుమెంట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ పత్రంలో భారత సైన్యాన్ని మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సరిహద్దు భద్రత, ఆధునిక ఆయుధ వ్యవస్థలు, సైబర్ అంతరిక్ష రంగాల్లో సామర్థ్యాలను పెంచడం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. భవిష్యత్ భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ఈ మిలిటరీ విజన్ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.